14 టన్ లెంత్ అంత ఉండాలి కాబట్టి తగ్గించేసారు. ఇప్పుడు ఆ ఎల్లో కలర్ భూమి కనిపిస్తుంది కదా, అక్కడ వరకునే ఆ బ్లాక్ కలర్ భూమి ఎక్స్టెన్షన్. అది యాక్చువల్ ఫుల్ భూమి అంత ఉండాలి, ఫుల్ భూమి అంత ఉండట్లేదు. ఇప్పుడు తగ్గించేసాడు 14 టన్. పొడుగు కూడా వస్తున్నాయి అన్నారు, కానీ ఇప్పుడు వచ్చి 14 టన్ పొడుగు ఉన్నాయి, కొత్త దిగిలి చూడలేదు. నెక్స్ట్ దీన్ని ఇంచ్ మోటార్ చూద్దాం ఒకసారి. ఇంచ్ మోటార్ కొద్దిగా స్ట్రాంగ్ ఇచ్చినట్టు అనిపించింది. ఒకవేళ రోపు పక్క పోకుండా అటుపక్క కూడా లాక్ అన్నమాట. నెక్స్ట్ ఎయిర్ బ్రేక్లు, ఇవి ఎయిర్ బ్రేక్లు బాగా ఇచ్చాడు, కొద్దిగా అప్డేట్ చేశారు. ఈ సిస్టమ్ మళ్ళీ ఇదంతా ఓల్డే, అంటే న్యూ మోడల్కే ఇచ్చిందే. ఇది బ్రేకులు కొద్దిగా బాగా అప్డేట్ చేశాడు. సో ఇక్కడ స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చాడు బాగానే. సిలిండర్లు కూడా కటింగ్ ఎక్కువ ఇచ్చాడు, కొద్దిగా లైట్గా అనిపించింది కొద్దిగా. ఇంజిన్ ఆయిల్ పోసేది ఇదిగో ఎక్కడ ఇచ్చాడు, ఇంజిన్ ఆయిల్ ఇక్కడ పోసాడు. ఎయిర్ ఫిల్టర్ ఇక బయటకి ఇచ్చాడు. నెక్స్ట్ ఇది డీజిల్ ఫిల్టర్, దీనికి పంపించాడు అనమాట ఎలక్ట్రికల్. ఇది తాళం ఆన్ చేస్తే ఇది స్టార్ట్ చేసినప్పుడు ఆయిల్ పంప్ చేస్తుంది. తాళం ఆపేసామంటే పవర్ వెళ్ళక ఆగిపోతుంది సెల్ఫ్. అలాగా ఇచ్చాడు. దీనికి మళ్ళీ డీజిల్ ట్యాంక్ పైన ఈ మొత్తం ఇచ్చాడు. ఇలాగా ఆయిల్ ఎంత ఉందో కూడా డాష్ బోర్డ్లో తెలిసేలాగా. ఇది హైడ్రాలిక్ ట్యాంక్ పెద్దగానే ఇచ్చాడు. సరే చుట్టూ వ్యూ చూద్దాం సరే. ఇది జేకే టైర్స్ ఇచ్చాడు వెనకాల, ఎదరమో సియట్ టైర్స్. కౌంటర్ వైట్ ఇచ్చాడు. ఇది సెల్ఫ్ మోటార్కి వాటర్ వెళ్ళకుండా కవర్ ఇచ్చాడు అన్నమాట. నెక్స్ట్ సైలెన్సర్కి కొద్దిగా హెవీ మూవ్ ఇచ్చాడు. ఈ హీట్ అంతా కూడా బయటకు రాకుండా దీనికి కవర్ చేస్తాడు బాగా. సైలెన్సర్ చూడవచ్చు ఎలా ఉందో, సైలెన్సర్ గట్టిగా వస్తుంది సౌండ్. ట్యాంకు మామూలే. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ది డీజిల్ ఎలాగా మనకి మీటర్లు ఇస్తాడు కాబట్టి ఇది హైడ్రాలిక్ ఆయిల్ మాత్రం ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా ఓకే కదా, ఓకే. డోర్ తీస్తున్నాం. ఫుల్లీ ఆటోమేటిక్ ఇది మొత్తం. డాష్ బోర్డ్ అంతా కూడా తాళాలు కడదాం. తాళాలతో స్టార్ట్ చేసి చూద్దాం. ఇది కీ పెట్టమాట, ఇది వెనకాల డోర్కి. ఇది ట్యాంక్, డీజిల్ ట్యాంక్. ఇది డాష్ బోర్డ్ అలా ఇచ్చాడు. చిన్న బాక్స్ ఇచ్చాడు. ఇది ఈ బాక్స్లో ఏదో రిలే ఉందా, బ్యాటరీ. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాటరీ ఎలా కలపాలంటే ఇచ్చాడు. చార్ట్ ఇది ఉన్మోల్ ఇవ్వలేదు, కొద్దిగా అప్డేట్ ఇచ్చాడు. మొత్తం అన్నీ చూసుకోవచ్చు. బుక్ చదువుకునే ఇది చెప్తాను. ఫస్ట్ ఈ తాళం ఆన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎలా వచ్చింది పోగు అంట. ఈ సౌండ్ ఏంటంటే బీప్ సౌండ్, ఎయిర్ తక్కువ ఉందని అర్థం. ఎయిర్ తక్కువ ఉందని అర్థం చూపిస్తుంది, అదే సౌండ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ యాక్సిలరేటర్ కూడా అప్డేట్ చేస్తాడు. యాక్సిలరేటర్ చూడండి, యాక్సిలరేటర్ ఇది వస్తుంది. అంటే ఇది మొత్తం ఇది యాక్సిలరేటర్లో పంప్ చేస్తే
ఆయిల్ అక్కడ ఎక్కువ వెళ్తుంది అన్నమాట, అంతే. యాక్చువల్గా ఇంజిన్ నుంచి ఉండేది ఇది, కానీ ఇలాగా వైర్ సిస్టమ్ ఇస్తాడు. ఇది బ్రేక్ మామూలే, క్లచ్. నెక్స్ట్ ఇది లోడ్ గేర్, హై గేర్. ఇది గేర్ సిస్టమ్. ఇది ఇప్పుడు నోటర్ చేసాం. నోటర్లో చూడండి, రైట్ అదే రివర్స్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏమో పైకి, ఫోర్త్ కిందకి. 4 గేర్లు ఇచ్చాడు. మామూలు ఏసీ క్రేన్కి అయితే 3 గేర్లే, ఇది మధ్యలో ఇది ఉండదు. ఇక్కడ 2, 3 ఉంటాయి, కానీ ఇక్కడ 2 యాడ్ చేసాడు. కొద్దిగా గేర్ బాక్స్ మార్చాడు. ఈ సౌండ్ తగ్గాలంటే ఒకసారి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ట్ అవ్వదు. ఎందుకు స్టార్ట్ అవ్వదంటే తాళం ఆన్ చేసి ఎక్కువసేపు ఉన్నాం కదా, అందుకు స్టార్ట్ అవ్వట్లేదు. ఎయిర్ బార్ కూడా చూసారా 2కి వస్తుంది. ఈ అవర్స్ మీటర్, టెంపరేచర్, ఇది బ్యాటరీ వోల్ట్స్. ఇది అది స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేయడానికి ఇది తాళం కట్టేసి మళ్ళీ వెంటనే ఆన్ చేసి వెంటనే సెల్ కొడితే మళ్ళీ ఇది నోటర్ చేయాలి. ఇది కూడా నోటర్ చేస్తేనే అప్పుడు ఇది కూడా నోటర్ చేసి, ఇప్పుడు నోటర్ అని వచ్చింది కదా ఇక్కడ పైన, నోటర్ అని వచ్చింది కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎయిర్ ఎక్కాలి, ఎంత ఆర్పిఎం అన్నది కూడా చూపిస్తుంది. ఎయిర్ 2.5 వచ్చింది. నెక్స్ట్ ఎయిర్ ఎక్కుతూ ఉండదు, అలా ఎయిర్ మొత్తం ఫుల్ అయ్యేదాకా పార్కింగ్ ఉంది కదా, ఈ పార్కింగ్ ఈ హ్యాండ్ బ్రేక్ చేస్తే ఇది ఫుల్ ఎక్కిన తర్వాత ఒక 6, 7 ఎక్కిన తర్వాత అరుతుంది మానేస్తుంది. అప్పటి వరకు అరుతుంది మనకి. నెక్స్ట్ ఇది స్టీరింగ్, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ అంటే ఇలాగన్నా అనుకో రైట్కి వెళ్దాం. ఇలా ఇది ఎలా తిరుగుతుంది కాబట్టి రైట్కి వెళ్దాం. హ్యాండ్ బ్రేక్ తీసేద్దాం. హ్యాండ్ బ్రేక్ తీసేద్దాం. హ్యాండ్ బ్రేక్ తీసాక రిలీజ్ అయింది చూసారా, ఒకసారి బాగా గమనించండి. బ్రేక్ నొక్కినప్పుడు అక్కడ బయటకు వస్తుంది బాక్స్లోకి. బ్రేక్ తీసుకెళ్తే లోనకి పోతుంది. అక్కడ బయటకు వచ్చి లోనకి వచ్చిందా, అది లోనకి బయటకు వస్తుంది కదా చూడండి, అది బయట వచ్చింది. లోపలికి వెళ్ళి బ్రేక్ లేదు. నెక్స్ట్ ఇది లెఫ్ట్ తిరగాలంటే పైకి అనాలి, పైకి అంటే లెఫ్ట్ వెళ్ళిపోతుంది. ఇది లెఫ్ట్ అంటే పైకి అంటే లెఫ్ట్కి తిరుగుతుంది, రైట్ అంటే రైట్కి తిరుగుతుంది. భూము డౌను, అప్ అంటే ఇదిగో ఇలా పైకి, డౌన్ అంటే ఇలా. నెక్స్ట్ ముందు రోప్ ఎక్స్టెన్షన్ కూడా, ఇది హాయిస్ట్ అంటారు కదా, హాయిస్ట్ అంటే రోప్ డౌన్ చేసుకోవాలి. కొద్దిగా రోప్ డౌన్ చేసుకుని ఆడు భూమి ఎక్స్టెన్షన్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు. ఇది భూమి ఎక్స్టెండ్ అవుతుంది చూడండి, కనిపిస్తుందో. కొద్దిగా కటింగ్ పెడదాం, రైట్ కటింగ్ పెడతాం. కటింగ్ అయిన తర్వాత రైట్కి భూమి లోపలికి లాగుతున్నాను. భూమి రిఫ్లెక్ట్ లోపలికి అవుతుంది. భూమి బయటకు వెళ్తాం. తర్వాత భూమి ఎక్స్టెండ్ అంటే బయటకు వస్తుంది. చూడండి,